ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. రోడ్డు ప్రమాద బాధితులకు నాణ్యమైన వైద్యం, సొంత కార్లో ఆసుపత్రికి తరలింపు. చిలకలూరుపేటలో ఘనంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. అభిషేక్తి లగ్నంలో సీతమ్మను పెళ్లాడిన రామయ్య. ఘనంగా టిట్కో గృహాల్లో బీజేపీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు. పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. గత పాలకులు విధ్వంసంతో ప్రభావాన్ని కోల్పోయిన అమరావతి రాజధానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు. ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. మార్కాపురం జిల్లా రాయవరం సమీపాన జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దహనం దుర్ఘటన అత్యంత విషాదకరమని, ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారన్న వార్త తీవ్రంగా ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలకున్న ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడం సాధ్యమైంది. దుర్ఘటనలో గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మెరుగైన వైద్య సేవలతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి. ప్రభుత్వాలు అందించే చేతితో తమ వారిని కోల్పోయిన వారి హృదయ వేదన ఎప్పటికీ తీరదనేది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించి కొంతమేర అండగా నిలిచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించిందని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లాలో వెళ్లే జాతీయ రహదారి 167 నిర్మాణం కోసం చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నం, కావూరు, గోవిందాపురం మరియు నగరకల్లు మండలాల్లోని రూపనగుంట్ల గ్రామాల్లో సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయమై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. భూసేకరణ పూర్తి చేసి అవార్డులను పాస్ చేసి నేషనల్ హైవే వారికి పంపిన తర్వాత దానిపై కొంత వివరణ కోరి ఉన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం నడుచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆయా భూములపై జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ, చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ హరిబాబు, చిలకలూరిపేట తహసీల్దార్లు హుస్సేన్, ల్యాండ్ మాటర్స్ సూపరింటెండెంట్ లీలా, సంజీవ కుమారి తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల విధ్వంసంతో ప్రభావాన్ని కోల్పోయిన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర శాశ్వత రాజధానిగా మార్చే క్రతువులో ప్రభుత్వం నేడు తొలి అడుగు వేయడం ప్రజలకు గర్వకారణం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం శుభ పరిణామం. కూటమి ప్రభుత్వ ప్రజా అభిష్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయంపై యావత్ తెలుగు జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. అమరావతి చట్టబద్దతపై కేంద్ర ప్రభుత్వం కూడా శీఘ్రంగా స్పందించి తన బాధ్యతను సకాలంలో పూర్తి చేయాలని, 5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని, ఆశలను సాకారం చేయాలని వారి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే రోజు కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్నామని మాజీ మంత్రి పత్తిపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశానికి పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు హాజరయ్యారు. కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్సిడెంట్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచన చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖలైనటువంటి రెవెన్యూ, రవాణా, ఆర్ఎండ్బి, నేషనల్ హైవేస్ మరియు ఆరోగ్య శాఖలు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించేలా చూడాలని శ్రీ ఎస్పీ గారు తెలిపారు. యూటర్న్స్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం నోడల్ అధికారి ఈ యాప్ పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఐపీఎస్ తో పాటు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ఎండ్బి, ఆర్టీసీ ఆర్ఎం గారు, ఎన్హెచ్ఏ అధికారులు మరియు రోడ్ సేఫ్టీ ఎన్జీఓ దుర్గా, పద్మజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ శ్రేణులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, విభజన అంతర ఏపీలో గాని రామరాజ్యం అనే మాటకు సజీవ తార్కణంగా నిలిచిన, సుపరిపాలన అందించిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. స్వర్గీయ నందమూరి తారక రాముడు చూపిన మార్గంలో ప్రజారంజక ప్రగతి దీపిక పాలన సాగించడంలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అన్ని వేళలా అసలైన మార్గదర్శిగా నిలుస్తున్నారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన కూడా రామరాజ్యం అనే మాటకు నిలువ
సత్యవతి నిర్వచనంగా నిలుస్తోంది. ప్రజల సుఖ సంతోషాలే కులమానంగా రాష్ట్ర ప్రగతి పరమావధిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు, ఆచరణలో పెడుతున్న ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి సోపానాలు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు అని మాజీ మంత్రి పత్తిపాటి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సేవ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన మరి రాజశేఖర్, కమిటీ సభ్యులు మల్లెల శివ, నాగేశ్వరరావు, నెల్లూరు ఈశ్వర్, రంజిత్, వరికుటి నాగేశ్వరరావు, దడబడ పుల్లయ్య, సింగరేసు పోలయ్య తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నిడమనరు హనుమంతరావు, నరేంద్రారెడ్డి, విజయ్ తదితరులు ఉన్నారు. ఈ ప్లేస్ ఇప్పించిందేవారు ఆయనే, ఆయన పేరు చెప్పాలి మేము. తప్పలేదు. సోమపల్లి వాసు వియ్యంకుడు కొల్లూరు మురళి తల్లి కమలమ్మ నిన్న స్వర్గస్థులయ్యారు. పడ్చూరు నియోజకవర్గం ఇంకొల్లు గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. శ్రీకాకుళం శృంగారపు కోర్టులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం బాలికను చదువు చెబుతామని తల్లిదండ్రులకు నమ్మబలికి బాలికపై వెంకటరమణ అత్యాచారం చేశారని, ఈ విషయం సామాన్య ప్రజలే సైతం కంటపడి పెట్టిస్తుందన్నారు. గిరిజన సమైక్య నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంకటరమణకు కఠిన శిక్ష పడే విధంగా చేయాలని కోరారు. శ్రీకాకుళంలోని శృంగారపు కోట నందు ఉన్నటువంటి గిరిజన బాలికకి చదువు చెప్తానని చెప్పేసి అదే ప్రాంతానికి చెందినటువంటి ఇంజనీరింగ్ చదువుతున్న వెంకటరమణ అనే వ్యక్తి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలికపై అత్యాచారం చేసి ఆ తరువాత వాళ్ళ కన్న తల్లిదండ్రులకి అప్పగించి ఈ నేరం నేనే చేశాను, అవసరమైతే డబ్బులు ఇస్తానని చెప్పేసి వాళ్ళని బలవంత పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని గిరిజన సమైక్య నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత పోలీస్ అధికారులు వెంకటరమణ ఉరిశిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువు చెప్తానని చెప్పి నమ్మగలిగితే కన్న తల్లిదండ్రులు నమ్మించి పంపితే ఆ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా గిరిజన సమైక్య నుంచి ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ బాల్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామం పరిధిలోని అక్కయ్యకుంట శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్లు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వామివారి దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 29వ తేదీ ఆదివారం మండల కేంద్రమైన నాతండ్లలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్యాంపు కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్యాంపు గ్రామంలోని పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రఖ్యాత నేత్ర వైద్యశాల శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కంచెల కోరారు. గత 3 దశాబ్దాలుగా అనేక మందికి అన్నార్తులను ఆదుకున్న ఏకైక వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈ నియోజకవర్గానికి అనేక మంది నాయకులు ప్రజాప్రతినిధులుగా చేశారు. ఎవరు ఏ రోజు కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టలేదు. ఆయన దరిమిల రేపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నాదెండ్ల మండలంలో మన పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపంలో శంకర నేత్రాలయ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం యువనాయకుడు ప్రత్తిపాటి శరత్బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున మన నాదెండ్ల మండల గ్రామ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కన్ను ఆపరేషన్ చేయించాలంటే 25,000 రూపాయలు ఖర్చు అయింది. మీరందరూ కూడా గమనించాలి. ఇవాళ చాలా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఒక సంజీవని లాంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కుటుంబాల్లో పెద్దవాళ్ళకి వయోభారం పడి పెద్దవాళ్ళందరికీ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడే రోజుల్లో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒక ఆరోగ్య సంజీవని లాగా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతా ఉన్నారు. కావున పేద ప్రజలందరూ కూడా, పేద మధ్యతరగతి రైతు వారి అందరూ కూడా ఈ యొక్క క్యాంపుని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేంద్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు టీడీపీ సీనియర్ నాయకుడు బత్తినేని శ్రీనివాసరావు తెలిపారు. అడ్డ రోడ్ సెంటర్ త్రికోటేశ్వర స్వామి ద్వారం వద్ద ఉన్న పరమశివుని విగ్రహం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఆసిస్ట్ ప్రమిళాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ద్వారం వద్ద పరమశివుని విగ్రహం ఏర్పాటు చేయడం వలన భక్తితో ఒక ప్రాంతం పరవశించిపోతుందన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ పరమశివుడి విగ్రహం మరియు మన దగ్గరలోనే 150 అడుగుల దత్తస్థాయి స్థూపం, చరిత్ర గల శ్రీ సాయినాథుని యొక్క ఆలయం మరియు ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉంది. శ్రీపాద శ్రీ సాయినాథుని యొక్క ఏకశిల విగ్రహం, అలాగే పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి యొక్క ఆలయం, అలాగే టీటీడీ దేవస్థానం యొక్క కళ్యాణ మండప దేవస్థానం మరియు దగ్గరలోనే ముప్పిడి వెంకటేశ్వర స్వామి కొండ, అలాగే త్రికోటేశ్వర స్వామి వారి కొండ, కోటప్ప కొండ ఈ ప్రాంతం అంతా నిండిపోయి ఉందని, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ ప్రాంతం అంతా విరాజిల్లుతుందని తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విగ్రహ కమిటీ వారికి మా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ధరణి శ్రీ గో సంరక్షణ సమితి అధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నాగభూషణం, తాళప్రోలు రామమూర్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరా శ్రీనివాసరావు, బైరా కోటయ్య, దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, కోటారి వెంకటేశ్వర్లు, విడుదల రామకృష్ణ, కోనారెడ్డి రాజా, విడుదల శివ, గార కళ్యాణ్ భుజి, త్రాలపుల్లు శ్రీనివాసరావు, అర్జున్, ఆటో వర్కర్ యూనియన్ తదితరులు భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, కేఎస్ఎస్ సభ్యులకు 25, 26, 27 బూత్లు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అబ్జర్వర్ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావుతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో గతంలో అన్ని బూత్లు వైఎస్ఆర్సీపీకి వైపు ఉండేవని, వారందరితో సమావేశమై టీడీపీ బలం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని బత్తినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పంటలు పండుతున్నాయి, పని దొరుకుతుంది, మన వ్యవసాయం ఉత్పత్తి చేసుకుంటున్నాం, గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. మరి మీరు చూస్తున్నారు, వాటర్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది, సాగునీరు కానీ తాగునీరు కానీ. మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ యువగడం ద్వారా లోకేష్ గారు ఏంది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఎగతాళి చేసిన వాళ్ళు. వీళ్ళందరూ నోళ్ళు మూపిచ్చి అసలు లోకేష్ లేకపోతే ఈ రాష్ట్రం డెవలపే లేదన్న పరిస్థితికి వచ్చి ఎంత ఉత్సాహపరుస్తున్నాయంటే ప్రజల్ని, ఎంత చైతన్యం తీసుకొచ్చి మన పిల్లలకి, యువతకి ఎన్ని ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు వేయాలని కాన్సెప్ట్తో ఆయన రేత్రింబవులు పనిచేస్తూ, మరి చలికాలం కూడా ఆ విదేశాలకు వెళ్ళి ఆ పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కడ ఏ పరిశ్రమల ద్వారా మొత్తం చేసి ఇలా
ఒక రాష్ట్రాన్ని యొక్క ముందుకు దూసుకుపోతున్న వ్యక్తి మన లోకేష్ బాబు. అలానే చంద్రబాబు గారు కూడా ఈ వయసులో ఆయనకన్నా ఎక్కువ కుర్రోడుగా ఉండి మరి 24 గంటలు దాదాపుగా నిద్ర తప్పించి 18 గంటలు మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, పోలవరం అభివృద్ధి, ఈ రాష్ట్రానికి నీళ్లు ఇంకా ఉండాలి, ఇంకా ఉద్యోగాలు రావాలి యువతకి అనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు పెట్టి ముందుకి అసలు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామం తేవాలని, రాజధాని కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా సృష్టించాలని ఆయన తెలిసిన తపన చాలా వర్ణాతీతం మన కోసం. మరి ఇలాంటి చేస్తున్న ప్రభుత్వాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం గుజరాత్ లాగా గుజరాత్లో చూడండి, ఆ అభివృద్ధిని చూసి ఎన్నిసార్లు ఓట్లు వేశారు, ఇప్పటికి 6 సార్లు 7 సార్లు బీజేపీ గెలిచింది. అలానే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది మరి మొత్తం సెటిలైట్ అవ్వాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాలు కూడా అందరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటూ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, యువతకి ఏం చేస్తే బాగుంటుంది, రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఎస్సీలకి ఏం చేస్తే బాగుంటుంది, బీసీలకి ఏం చేస్తే బాగుంటుంది, మైనార్టీలకి ఏం చేస్తే బాగుంటుందని చేసి అందరికీ కూడా సమానంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చాలా కష్టపడుతున్నారు. మరి సూపర్ 6 పథకాలు పెట్టి 6 పథకాలు కూడా వచ్చిన 2 సంవత్సరాలు డెవలప్ చేసి మరి గ్యాస్ సిలిండర్లుగా వచ్చింది. మానవత్వం చాటిన మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఎడ్లపాడు మండలం చెంగిస్ ఖాన్పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెంగిస్ ఖాన్పేట సంక్రాంతిపాడు గ్రామాల మధ్య అటుగా వెళ్తున్న పత్తిపాటి పుల్లారావు గారు ప్రమాదానికి గురి అయిన వ్యక్తుల్ని గమనించి వారి దగ్గరకు వెళ్లారు. ఆంజనేయులు అని గుర్తించి తక్షణమే హాస్పిటల్ కి తన సొంత వెహికల్ ద్వారా హాస్పిటల్ కి పంపించడం జరిగింది. వెంటనే హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి త్వరితగా వైద్యం అందించాలని మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచి డాక్టర్ కి ఆంజనేయులపై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యం అందించాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నేను ఉన్నానని హామీ ఇచ్చి మాట్లాడిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. వచ్చారు, పుల్లారావు గారు వచ్చారు. కంటికాడు తగిలింది, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం లేదు. ఏం కాలేదు. బండి ముందుకు రాని, బండి ముందుకు రాని, ముందు పండి అవసరం కూర్చోబెట్టి అదే నేను చెప్పాడు. ఇప్పుడు గేదెలు ఇక్కడ ఉంటాయి. అన్న నడుము చేయన్నా ముందు కూర్చోమ్మా. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.